టాటా రాంగేశ్వర ఇక్కడ పెట్టి ఫ్రంట్లో మేడం కొంచెం ఫ్రంట్ రండి కొంచెం ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పగిలింది ఒక్కొక్కరికి. ఎవరితోనైనా పెట్టుకుంటున్నామేమో, మాతో పెట్టుకోకండి. ఇంత దరిద్రం అంటే, అరే ఋషికొండ ఎందుకు అలా చేశారంటే, ఋషికొండకేను జూబ్లీ హిల్స్ కొండకి కూడా మాట్లాడతాడు, ముడిపెట్టి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతాం, రెడీగా ఉన్నాం మరి పరిగెట్టించుకొని కొట్టించుకోవడానికి. నువ్వు వచ్చి మాట్లాడితే మంత్రి స్థాయిలో ఈ 2 నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది. లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవాలి సార్. అంటే బాగా తేలిగ్గా ఉన్న పరిగెట్టించుకోవడం. ఎవడో ఒక మహిళని, ఒక దళిత మహిళని నా గురించి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా నన్ను పరిగెట్టించుకొడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ మధ్యలో ఆయనకి కోడిగుడ్డు సైజులోకి వచ్చి మోకాలు చరికాలు జారిపోయింది. మా రోడ్డు వల్ల మాట్లాడతాడు, పెడతమొక్క వేసుకొని ఏదో అంటారు కదా, మెడతమొక్క వేసుకొని పెడతలు పట్టుకొని తీసుకొస్తుంటాడు. ఆ పెడతలు అంటే మళ్ళీ అంటే పప్పన్న మీద పెట్టుకొని వచ్చి ఉంటాడు. అరే నువ్వు అసలు అర్థం కాదు ఏంటంటే, ముద్దపప్పుకి తక్కువ గన్నేరు పప్పుకి ఎక్కువ నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, మా గురించి కానీ, మా ఎమ్మెల్యేల గురించి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి పర్యవేశనాలు గుడ్డు పగలటం అవి ఇవి కాదు, ఈసారి డైరెక్ట్ అటాక్. అంతే. చూసారా ఫోటో ఎప్పుడైనా మీరు? ఆ ఫోటో చూసారు ఎప్పుడైనా మీరు? ఆ రోజు అక్కడ పట్టుకుని బలి పెట్టాడు. నిజంగా నాకు అలాగే అనిపించింది. నేనా? ఎప్పుడు? ఇప్పుడు దాని గురించేనా? మిడత మొక్క వేసుకున్నా పిడత పట్టుకున్నాడు అని అన్నానండి. ఎందుకంటే 10 రూపాయలు చెప్పిస్తారు నా చేత. కన్ఫ్యూజన్ గా చెప్పానా? కవితలా చెప్పానా? ఓకే, రైమింగ్. ఓకే. వస్తారా లేకపోతే ఎలక్షన్ అండి? ఏంటండి? ప్రెస్ మీట్కి వస్తారా? ఇంకా ఎలక్షన్ డ్యూటీ ఇంకా చాలు. ప్రెస్ మీట్ లేదు. ఈ రోజు ఆయన వైజాగ్ లో ఉన్నాను కదా, అందుకే ఇంక లేకపోతే ఇంకా అక్కడ హడావుడే కదా. అక్కడే హడావుడే. అంటే మీరు ఈ రోజు మాట్లాడి ఆయన స్థాయి పెంచుతున్నాను అన్నారు. అంటే మీకన్నా ఆయన స్థాయి ఏ విషయంలో పోలిక చెప్పండి. మంత్రిగా ఉన్నారు కదా మేడం, ఇండస్ట్రీస్ మినిస్టర్. అయ్యా రామచంద్ర, ఒక ఐటీ మంత్రి అంటే ఏంటంటే ఐటీ శాఖ మంత్రి. నేను ఛాలెంజ్ చేసి అడిగా, అరే నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఒక పేరు చెప్పని అడిగా. దాని గురించి చెప్పని 2.5 సంవత్సరాలుగా చేయడం. 2 నెలలు ఏం చేస్తాడండి? అప్పడాల తయారీ ఫ్యాక్టరీను, పూతరేకుల తయారీ ఫ్యాక్టరీ పెడతాడా? అందువల్ల నేను